నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. నీ ఫ్యూచర్ మటాష్, నాకన్నా దారుణంగా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సేనో రక్షణ సేనో ఏదో పేరు పెట్టుకున్నారు కదా కవిత, ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, ఆవిడకే చెప్తున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. సో ఎందుకు అలాగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా పెట్టాల్సి వచ్చింది, కవిత ఇంతకీ ఏం చేశారు అని చెప్పి పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఈ మధ్యకాలంలో ఒక 4-3 రోజుల నుంచి కూడా బాగా నలుగుతున్న వివాదం ఏంటంటే ఇడుపు కాగితం అని చెప్పేసి. ఇడుపు కాగితం అనే ఒక సినిమా రిలీజ్కి రెడీగా ఉందిట. దాంట్లో హీరోగా నటించింది ప్రియదర్శి, హీరోయిన్గా నాగదుర్గ నటించారు. ఈ సినిమాని బన్నీవాసు అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ టైటిల్లోనే కాంట్రవర్సీ మొదలైంది. ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, ఈ టైటిల్ సినిమా రాబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఒక వ్యక్తి, అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కుర్రవాడు ఏమని పెట్టాడంటే సోషల్ మీడియాలో సబ్ టైటిల్స్ కూడా వేస్తారా అని చెప్పేసి కొంచెం కాంట్రవర్సీగా, కొంచెం కొంటెగా, కొంచెం వెటకారంగా మాట్లాడాడు. నిజానికి ఒక భాషకి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక సంస్కృతికి సంబంధించి ఇలాంటి కామెంట్లు చేయటం పూర్తిగా తప్పు. 100కి 200% రాంగ్ అది. కానీ దాని గురించి ఇంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అతన్ని ఖండించటమో, లేకపోతే మీకు ఇంకా నచ్చకపోతే అతడి మీద పోలీస్ కేసు పెట్టడమో, సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆ పోస్ట్ని డిలీట్ చేయించడమో చేయొచ్చు. కానీ రాజకీయాల కోసం, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న కొంతమంది మరీ ఇంత వివాదాన్ని చేయాల్సిన అవసరం లేదు. దీన్ని అయితే ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కొంతమంది, కేవలం కొంతమంది జర్నలిస్టులు, వాళ్ళని పెయిడ్ జర్నలిస్టులు అనాలా, లేకపోతే రాజకీయ పార్టీలకి పనిచేసే వ్యక్తులు అనాలా, లేకపోతే ఏమనాలో నాకు కూడా అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కూడా, వాళ్ళంతా కలిసి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళదామని చెప్పేసి ట్రై చేస్తున్నారు. పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు దీన్ని. నిజానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, అలాగే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలాగా ఒక సినిమా, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా మీద కాంట్రవర్సీ చేస్తారా? ఎంత ధైర్యం లేకపోతే! అంటే తెలంగాణ విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా ఇంకా మా మీద దాడులు ఆపరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా సాగుతున్న సమయంలో ఆంధ్ర ప్రాంత ప్రజల మీద, ఆంధ్ర ప్రాంత నాయకుల మీద, ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల మీద ఆ దాడులు ఎలా జరిగాయో మీరంతా మర్చిపోయారా? అయితే అది ఉద్యమ సమయం, ఉద్యమాల్లో వాళ్ళు బాగా పీక్స్లో ఉన్నారు, దాన్ని మనం తప్పు పట్టకూడదు అని చెప్పేసి అంతా కూడా లైట్ తీసుకున్నారు. ఎవరు కూడా దానిని ఖండించలేదు, లేకపోతే ఎవరు కూడా వాళ్ళని వ్యతిరేకించలేదు. తెలంగాణ సాధించుకునే క్రమంలో వాళ్ళు అలా మాట్లాడారనే సరిపెట్టుకున్నారు అంతా. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పెద్ద మనుషులు ఆంధ్ర ప్రాంత సంస్కృతుల గురించి, అంటే ఆంధ్రాలో ఏముంది, పొద్దున్న లెగిస్తే రికార్డింగ్ డ్యాన్స్లేగా అని చెప్పేసి మాట్లాడారు. అంతేనా ఆంధ్రాలో మీరు చూసింది? ఇంకా ఏం లేవా? సో అంటే దాన్ని ఎవరైనా తప్పు పట్టారా? ఎవరో ఒక వ్యక్తి పరిణతి లేకుండా మాట్లాడిన నీచమైన మాటలుగానే చూశారు దాన్ని. అంతేగాని ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ వాళ్ళని ఎవరిని కూడా తప్పు పట్టలేదు కదా. అంటే ఆంధ్ర ప్రాంతాన్ని తక్కువ చేసిన ఆ వ్యక్తిని మాత్రమే తప్పుపడతారు, కానీ తెలంగాణ ప్రజలందరినీ తప్పుపడతారా ఎవరైనా? సో ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ఒక అంశం మీద ఆంధ్ర ప్రాంత కుర్రవాడు, లేకపోతే ఒక వ్యక్తో ఒక కామెంట్ పెడితే దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్లే అనేసినట్టు, ఆంధ్ర వాళ్ళందరూ కూడా తెలంగాణని తక్కువ చేసి మాట్లాడినట్టు ఎందుకు చూపెడుతున్నారు? ఎందుకు దాన్ని భూతద్దంలో చేసి చూపెడుతున్నారు? అంటే మీ రాజకీయ నిరుద్యోగుల్లో మీరు నలిగిపోతుంటే దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు పెడతారు మీరు. అంటే చచ్చిన శవాల మీద వేసిన పేలాలను ఏరుకునే బ్యాచా మీరు? సిగ్గుండద్దు కొంచెం? 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారా? కొంచెమైన బుర్ర పనిచేస్తుందా? ఒంటి మీద సోయి ఉందా? సో వీళ్ళు మాత్రమే కాదు, కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వీళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవని ఇంకా ఆజ్యం పోసి, అంటే మంట మీద పెట్రోల్ పోసి ఇంకా రగిలించి చలి కాచుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి టీఆర్పీ పెంచుకోవాలని చూస్తున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. మీరు అసలు జర్నలిస్టులేనా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని అడగాలని ఉంది నాకైతే. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇంకా మనం విషయానికి వస్తే, మెయిన్ టాపిక్లోకి వస్తే, ఈ ఇడుపు కాగితం విషయంలో కవిత కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇడుపు కాగితం అంటే ఏంటో తెలియదంట. అంటే ఆ సినిమా ఫంక్షన్కి, ఆడియో ఫంక్షన్కో లేకపోతే దేనికో వచ్చినట్టున్నారు ఆవిడ.
ఇడుపు కాగితం అంటే ఏంటో తెలియదంట. దీనికి సంబంధించి తెలుగు సినిమా నటుడు ఒక ఆయన ఉన్నాడు, సినిమాల్లో చేస్తాడు, పవన్ కళ్యాణ్. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఆయన అడగండి, ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా అని చెప్పేసి మాట్లాడారు. ఇడుపు కాగితం అంటే అది తెలంగాణలో ఒక పద్ధతి. కోర్టులకి లేకపోతే పోలీస్ స్టేషన్లకి వెళ్ళి విడిపోవాల్సిన అవసరం లేకుండా, లేదంటే అంత ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు, లేకపోతే అంత టైం లేని వాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన పెద్దల దగ్గర ఒక ఒప్పంద కాగితం రాయించుకొని విడిపోవటం, లేదంటే గ్రామ పెద్దల దగ్గర ఒక ఒప్పంద కాగితం రాయించుకొని విడిపోవటం చేసే పద్ధతి. దీని మీద సినిమా తీశారని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే మరి దానిని కూడా ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? దాన్ని తెలియని వాళ్ళని తెలుసుకుంటారా బాబు మీరని చెప్పొచ్చు, తెలియజెప్పే పద్ధతి కూడా ఉంటుంది. లేదా ఏదైనా విమర్శ చేస్తే కంప్లైంట్ చేసే విధానం కూడా ఉంటుంది. ఎందుకని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? కవిత, మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడారో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయంలో మీరు చూడలేదా? జగన్మోహన్ రెడ్డి పదే పవన్ కళ్యాణ్ 4 ఏళ్లకి కారు మార్చినట్టుగా పెళ్లాలను మారుస్తాడు అని చెప్పేసి మాట్లాడి 2024 ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ చేసుకున్నారో వైసీపీకి మీకు తెలీదా? ఒక రాజకీయ నాయకురాలయ్యుండి మీరు కూడా వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ మీరు కూడా చేస్తున్నారు అని అంటే మీకు పొలిటికల్ కెరియర్ని బాగా పీక్స్లోకి తీసుకువెళ్ళాలని లేదా? జనాల్లో మీ మీద వ్యతిరేకత తెచ్చుకోవాలని ఉందా? ఒక పొలిటికల్ లీడర్ పర్సనల్గా ఎలా ఉంటే మీకెందుకు? తను ఏమైనా ప్రజలకి చేస్తానన్నవి చేయటం లేదా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదా? లేదా రాజకీయంగా ఏమైనా తప్పులు చేస్తున్నాడా? వాటి మీద మాట్లాడండి, వాటి మీద విమర్శలు చేయండి, రాజకీయ పరిణతి పెంచుకోండి. ఎందుకు ఒక జూనియర్ జర్నలిస్టులు మాలాంటి కొత్తగా జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళ చేత కూడా ఎందుకు చెప్పించుకునే పరిస్థితికి మీరు వస్తున్నారు? ఇంకా చెప్పాలంటే మీ నాన్న ఏం మాట్లాడారు గతంలో? ఆంధ్ర వాళ్ళకి బిర్యానీ వండొస్తుందా? అసలు వాళ్ళు బిర్యానీ వండుతారా? వండినా కానీ అది ఎలా ఉంటుంది, పెంటలాగా ఉంటుందని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ రోజా దగ్గరికి వెళ్ళి మీ నాన్న తిన్నది ఆంధ్ర బిర్యానీయే కదా, మరి మీరు అడగలేకపోయారు? ఆ రోజు ఎదురుగానే ఉన్నారు కదా, నాన్న బిర్యానీ తినొద్దు, మీరు ఆంధ్ర వాళ్ళకి బిర్యానీ వండటం రాదన్నారు, అది పెంటలాగా ఉంటుందన్నారు, మళ్ళీ మీరు అదే బిర్యానీ తింటున్నారు, తినొద్దు లేవండి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్పలేకపోయారు? ఆ రోజు రోజా ఇంట్లో మీరు కూడా ఉన్నారు కదా ఎదురుగా. సో ఇవన్నీ కూడా మాట్లాడాలంటే బోలెడన్ని ఉంటాయి, కానీ మాట్లాడుకుంటే బాగుండదు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా మీరు మళ్ళీ తెలంగాణ వాదం మీదే రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఎలాగా? తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, వాళ్ళు కూడా విఘ్నులే, వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా ఆలోచన ఉన్నవాళ్లే, వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే, వాళ్ళు ఎక్కడ పిచ్చివాళ్ళేం కాదు. మీ నాటకాల్ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. మీరు ఇంకా తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి దాని మీద లబ్ధి పొందాలని చూస్తే అది కుదరదు అని తేట తెల్లంగా రాబోయే రోజుల్లో మీకే అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.